ఫస్ట్ నీ పేరు అడుగుతా. నా పేరు అహ్మద్ బాషా, నేను లారీ ఓనరు. ఇక్కడ నీళ్లు పోయడానికి కాలువ లేదు. వెంకటేగౌడ ఎమ్మెల్యే ఒక్కసారి వచ్చి పోయినాడు, మళ్ళీ రావడమే లేదు. ఆయనకు ఓటు కూడా ఏం మేము ఎక్కించండి నన్ను, నా ఫోటో ఎక్కించండి. కాలువలు ఉండవు ఈ నీళ్లు పోవడానికి. చెప్తాను, ఇప్పుడు ఈ కాలువ ఎక్కడి నుంచి వస్తుంది? కిటన్న మిషన్ కాడి నుంచి వస్తుంది. కాలువ కావాలి మాకు మెయిన్. ఎక్కడ పోతుంది కాలువ నీళ్ళు? మా ఇండ్ల కాడికి వస్తాయి నీళ్ళు. అవి అంటే ఈ సమస్య ఆయన దగ్గరకు దాకా పోలేదు అనుకుంటా వెంకటేశ్వర. ఆయన బ్రిడ్జి ఓపెన్ చేసిన అక్కడ, ఆయన పట్టించుకోవడం లేదు ఎవరు. అది దానికోసం ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. మారాల 5 ఏళ్ళు ఒకసారి మారాలి ఎవరున్నా. అమర్నాథ్ రెడ్డి గారు వస్తే ఏమైనా, ఎవరు వస్తే కూడా ఏం చేస్తారో మనం చెప్పలేము కదా. ఇంకా సమస్యలు ఏమున్నాయి బాబు? ఇంకా సమస్యలు ఇంక వాళ్ళని అడగండి, వాళ్ళిద్దరిని. నాది నా కాలం పల్లి మాది. ఇక్కడ మా సమస్య ఏం లేదు. నా టౌన్లో పల్లి ఏం లేదు. సౌకర్యం ఏ నాయకుడు వచ్చినా ఏదో ప్రజలకు మంచి చేస్తాడని ఒక నమ్మి వాళ్ళ దగ్గర మనం ఓట్లు వేస్తాము. ఏదో వాళ్ళు ఒక తండ్రి దేవుళ్ళుగా మనం భావిస్తాము. కాబట్టి ఆ పేరు వాళ్ళు నిలుపుకోలే. ఎవరు నిలుపుకోలే? ఈది సమస్యలు ఊరి సమస్యలు కాదు, వాళ్ళు ఓట్లు వేసి గెలిచేంత వరకే నాయకుడు. మళ్ళా వాడెవడో అసలు యా ఊరప్ప అంటే ఇది ఏడుండవరప్ప, నీకు అడ్రస్ కూడా తెలుతావు. ముందు ఓట్లు వచ్చేదానికి మాత్రము యా ఇది ఆడుంది, యా మనిషి ఆడుండాడు. అదే మాకు పెద్ద ప్యాలెస్ ఉంది, ప్యాలెస్ ఉంటే తీసేస్తారు. ఎప్పుడు వచ్చి ఎంతకు ముందు నుంచి లేదా ప్యాలెస్? బాడీకి ఉన్నామో దీంట్లో ఉన్నామో తెలదు. వానికి ఏం కేవలం పింఛని అట్లని వాడిని పిరికే. అట్లా అందరికి క్యాన్సల్. ఓ ఆటో ఓనర్ అనుకో, నాకేదో బోరో నెల ఎంత అయితే ఉంది అనుకో, నాకు ఇప్పుడు డబ్బులు లేవు. 5 ఏళ్ళు అవుతుంది నా బండి తీసి, ఇంతవరకు ₹1 మనకి పడినలా. ప్రతి ఒక్క డ్రైవర్కి పడతా ఉంది డబ్బులు. ఒక మడిలోని కానీ దేనికని పడతా ఉండదు. మనకి ఎందుకు పడలేదు? కష్టపడి సంపాదించుకునే దానికి మంది తప్ప. నేనేం నాకు అప్పేలే కదా, నేనే కదా కష్టపడి సంపాదించుకోండి. దానికి మనకు డబ్బులు ఇచ్చాను. ఇట్లా అవి సమస్యలు చెప్పుకుంటా పోతే సెలవు కాదు. ఏముండవు చెప్పు, అది ఉండేది కూడా నిలిపేసి అటు బాధ్యం చేస్తున్నాడు. ఏది కానీ ఈ ఒక దీంట్లో ఒక డబ్బులు తప్పితే ఒక మంచివానికి ఒక పేరు కలిగిందంటే లేదు దీంట్లో. ఏదంట్లో ఈ ప్రభుత్వంలో డబ్బులు వానికి వీనికి డబ్బులు అంతే. డబ్బుకి తప్పితే పేరు అనేది అంటే ఇంట్లో లేదు. జగన్ గారిని తండ్రికి తగ్గ తనయుడు అనుకో. మంచోడు మంచోడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఆయన కన్నా మించినోడు ఎవరు లేరు. వైఎస్ఆర్కి మించినోడు లే. వైఎస్ఆర్ సింహము, జగన్ పిల్లి. అంటే పరిపాలన విధంగా ఆయనకి తగ్గట్టు పరిపాలిస్తాను. ఏం పరిపాలిస్తా ఉన్నాడు? పథకాలు ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చినారు? ఎవరికి ఇస్తా ఉన్నారు? ఆయన డబ్బు ఇస్తాడు. 11 లక్షలు అప్పు చేసి ఇస్తా ఉన్నాడు. 11 లక్షలు వ్యక్తిగతంగా ఉపయోగం లేదు. డబ్బుల విషయంలో చిల్లాడుతున్నాడు, కోట్లు చిల్లాడుతున్నాడు అంతవరకునే. కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ అబ్బ పేరులో కనీసం 10 పైసలు భాగం లేడు. నిజంగా చెప్పేస్తా. 60 ఏళ్ళ నా వయసు. నేను చెప్తాను, కరెక్ట్గా చెప్తా. మనకేం వాని గురించి మనం ఏం బతకలేం, మన గురించి వాళ్ళు ఏం బతికేదేమిలే. నేను వేసిన ఓటుని మాత్రం ఆయన మిగిలిపోయేలా, నేను వాడు పెట్టిన తిండిలో నేను తీసి తెచ్చలేదు. ఒక విషయంగా చెప్తా, 10 పైసలు భాగం లేడు వాళ్ళ అబ్బలో. డబ్బు విషయంలో కోట్లు ఇట్లా పరిచేది ఇట్లా అంతకు తప్పితే. నీకు ఎన్ని సంవత్సరాలు? 62. 62 అంటే మరి పింఛన్ రావాలిగా. పోయిందిగా వచ్చిన పింఛను. 7 నెలలు. ఇంట్లో వాళ్ళకి పథకాలు వస్తున్నాయి? ఏమీ లేదు. షాదీ తోపాలు 3 పాయ, ముగ్గురికి ఇవ్వలేదు. వీళ్ళు పిల్లలకి ఉద్యోగాలు లేదు. 5 మంది చదివినారు. ఎంఏలు ఎంపీలు అవంతా చదివినారు. వాళ్ళకి ఉద్యోగాలే. ఏదో ఉద్యోగాలే, ఇళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు అంతే. వీళ్ళు వచ్చి మహారాజ్ చేస్తారని ఏనంప. ఏమీ లేదు. ఏముంది చెప్పు? ఉద్యోగాలు లేవు. పాప వాళ్ళు పిల్లలు. ఇల్లుంది. ఆయన ఉద్యోగం రిటైర్డ్ అయినాడు డ్రైవరు. జరిగేది ఎట్లా? ఆయనకి పింఛన్ క్యాన్సల్. అడుగు ఆయన, నేను చెప్తాడు. అది ఇల్లు ఉన్నది కదా. కొడుకులు అది అప్పు చేసి కట్టిండే.
అది అప్పు చేసి కట్టింది. అప్పులు ఉన్నాయి ఎట్లా మరి అప్పు పింఛన్ కాదు ఏదో ఒకటి ఆసరా ఉంటుంది కదా అది ఉంటే దాన్ని తీయయినారు వీళ్ళు అంతే. Please like and subscribe Eagle Andhra.